ఆకృతి వాళ్ళది దీపావళి సందర్భంగా స్పెషల్ ఎగ్జిబిషన్ అయితే ఒకటి పెట్టారు. మనకి ఎంట్రన్స్ నుంచే దీపావళి లుక్ని తీసుకొచ్చారు. లైటింగ్, ఫ్లవర్స్ చాలా అద్భుతంగా ఉంది. మరి లోపల ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి మాల్స్ తీసుకొచ్చారో తెలుసుకుందాం రండి. మనకి ఎంట్రన్స్లోనే పువ్వులు, డెకరేషను, ఇంకా లైటింగ్ చాలా సూపర్గా ఉంది. మరి ఎంట్రన్స్ ఎలా ఉంటే లోపల ఎలా ఉందో చూద్దాం రండి. స్టాల్ 1 చూసుకుంటే మనకి ఓమ్ కలెక్షన్స్ వాళ్ళు ఉన్నాయండి. రెడీమేడ్ డ్రెస్సెస్ చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మంచి డిజైన్స్లో కూడా ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. చాలా మంచి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫుల్ డ్రెస్ వచ్చేస్తుంది. సో మనం లోపలికి రాగానే ఇక్కడ హ్యాండ్ ఫ్యాబ్స్ అని ఉంది. ఇక్కడ మంచి మంచి శారీస్ చాలా చాలా బాగున్నాయి. ట్రెడిషనల్ వేర్ అని చెప్పాలి. భయ్యా స్పెషల్ క్యా హై ఇస్మే? వ్యక్తి కావును చూసారా, ఈ శారీ ఎంత బాగుందంటే మనకి మన హిందూ సాంప్రదాయం ట్రెడిషనల్ ఏదైతే ఉంటుందో ఈ ఆవులు ఇదంతా కూడా ఇక్కడ చూసారా. నెమలి పింఛాన్ని కూడా ఇచ్చారు. బ్లాక్ అనేది ఎప్పటికీ ఫరెవర్ ఉంటుంది. వాటి మీద ఇంత మంచి డిజైన్ చేశారు. చూడండి ఎంత బాగుందో శారీ. అయితే కడితే మాత్రం సూపర్ అనే చెప్పాలి. వీళ్ళ దగ్గర ఇలాంటివి చాలా చాలా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర టిష్యూ శారీస్ అండి, ట్రెడిషనల్ వేర్లో చూసారా. ఈ కవ్వు ఇవన్నీ లీవ్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. చాలా మంచి ఒక సిల్వర్ దాని మీద ఇంత మంచి డిజైన్ ఇచ్చారండి. ఇలా చాలా చాలా డిజైన్సే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది ఫస్ట్ స్టాల్ దాటాక మన లోపలికి వచ్చింది. సో ఇక్కడ ఉన్న ఒక శారీ చూసుకుంటే థ్రెడ్ వర్క్ అంతా వచ్చింది. కలర్ కూడా మంచి కలర్ అండి. ఇది ఎంత బాగుంది అంటే సూపర్గా ఉంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి పళ్ళుకి ఇవి ఇచ్చారండి. మనం స్పెషల్గా వేయించుకోని అవసరం లేదు. వాళ్ళు ట్యాగ్లెస్ కూడా ఇచ్చేసారు. అదే కలర్ సేమ్ ప్యాటర్న్తో ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే మంచి మంచి జ్యువెలరీ ఉందండి. మనకి స్టోన్స్లో ఉంది, ముత్యాలు, పగడాలు అన్నీ మిక్స్డ్ కలర్స్, మల్టీ కలర్స్. వీళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి మనకి రింగ్స్ వరకు ఉన్నాయి. మెడలో సెట్స్ ఉన్నాయి, పౌచెస్ ఉన్నాయి. సూపర్గా మెరిసిపోతూ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ జైపూర్ వాళ్ళు ఉన్నాయండి. ఏంటంటే యూనిక్ ఫ్యాన్సీ శారీస్తో పాటు లెహెంగాస్, హాఫ్ శారీస్ కూడా ఉన్నాయి. చూడండి రెడీమేడ్గానే ఉన్నాయి. మనం వేర్ టు అనమాట, వెంటనే మనం ధరించవచ్చు. మంచి మంచి కలర్స్, ప్యాటర్న్ ఇవి చాలా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా అటు చూసుకుంటే మనకి శారీ విత్ బ్లౌజ్ కూడా వచ్చినాయి. రెడీమేడ్ బ్లౌజ్ మనం కుట్టించుకునే పని లేకుండా వాళ్ళే ఆ శారీకి తగ్గట్టు అది కూడా కాన్స్ట్రాక్ట్లో ఇచ్చారు. చాలా బాగున్నాయి శారీస్ విత్ బ్లౌజ్. అందులో రెడీమేడ్ శారీస్ కూడా ఉన్నట్టున్నాయి వీళ్ళ దగ్గర. భయ్యా 1 minute శారీ క్యా నయ్యే? ఓన్లీ వర్క్ శారీస్ అండి. చాలా చాలా బాగున్నాయి. పికాక్స్ వచ్చి చూడండి. ఈ శారీ అయితే ఎంత హెవీ వర్క్ ఇచ్చారో చాలా బాగుంది. ఇది కూడా ఇవన్నీ కూడా వర్క్ శారీస్, అందులో ఫ్యాన్సీ శారీస్ చూడండి ఇట్లా వస్తాయి. సో ఇక్కడ మనకి దీపావళి వోరా అని చెప్పి సూపర్ లుక్లో ఉన్నాయి. అబ్బా ఇవి మనం వేసుకుంటే మన లుక్కే చేంజ్ అయిపోతుంది. అంత అద్భుతంగా ఉన్నాయి. చూద్దాము ఒక ప్యాటర్న్. కొంచెం వెయిట్ ఉంటుంది కానీ డ్రెస్ వేసుకొని మనం దీపాలు చేతిలో పెట్టుకొని దీపావళి పండుగ చేసుకుంటే బ్యూటీ అంతా మనలోనే ఉంటుంది అనమాట. అయితే మనకి ఇక్కడ చాలా చాలా ఒకటని కాదండి, స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. స్టాల్స్కి తగ్గట్టుగా మెటీరియల్ కూడా ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది. సో షాపింగ్ కూడా ఎక్కువగా వస్తూనే ఉన్నారు కస్టమర్స్ కూడా. ఇది దివాళీ దగ్గరలో ఉంది కాబట్టి సో కస్టమర్స్ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్టున్నారు షాపింగ్. ఇక్కడ ఈ సెక్షన్ చూసుకుంటే మొత్తం రెడీమేడ్ బ్లౌజులండి. ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మళ్ళీ కుట్టాక కూడా మనకి నచ్చవు కొన్నిసార్లు, అదే ప్యాటర్న్ కావాలన్నా దొరకవు. సో వీళ్ళు ఏంటంటే రెడీమేడ్ బ్లౌజెస్ సూపర్గా ఉన్నాయి. ఒక బ్లౌజ్ అడుగుదాము ఎంత ఏంటి అని చెప్పి. భయ్యా కిత్నే ఈ బ్లౌజ్? 3000. సో ఇది ఏంటంటే ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి రెడీ టు వేరే 3000. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ చూసారా వీళ్ళు ఎంత అందంగా ఇచ్చారు. హ్యాండ్ పెయింట్ చాలా చాలా బాగుంది. అంటే ఒక బ్లౌజ్ తీసుకుంటే మనం దానికి ఒక 4-5 శారీస్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది.
వావ్! ఇంత పూసలు అన్నీ వచ్చాయండి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. హ్యాండ్స్ కూడా మనకి లాంగ్, షార్ట్, స్లీవ్‌లెస్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇక ఇవన్నీ కూడా లెహెంగాస్. వీటిల మీదకి సెట్ అవుతాయి బ్లౌజెస్. దానికి కాంట్రాస్ట్‌గా మనం ఏదైనా చున్నీ ఏదైనా వేసుకోవచ్చు. సో, మనకి దీపావళి ఆకృతి వల్ల ఎగ్జిబిషన్ చూపించాం కదండీ! ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.